భర్తలను చంపేందుకు భార్యలు చేస్తున్న ప్లాన్లు చూస్తుంటే, భార్యలను చంపేందుకు భర్తలు చేస్తున్న ప్లాన్లు చూస్తుంటే అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర సాముల వారు తాటికమ్మల మీద ఈటకాయంత అక్షరాలతోని రాసిన కాలజ్ఞానంలా చెప్పినట్టే కానొస్తున్నదట. కాలజ్ఞానంలా చెప్పినట్టే కలియుగంలో అవుతున్నదా అంటే హనుమంతరావు తాత చెప్పేది నుండి. సమాజం గురించి తప్పు జరుగుతుంటే మాట్లాడాలి. సినిమాలు చూసిన మేము ఆ రోజులలో ఏది భర్త మీద ఏ విధంగా ఉన్నదో, భర్త చనిపోతుందంటే భార్య త్యాగం చేయడానికి రెడీ ఉన్నది. ఇవాళ భార్య భర్తల అనుబంధమే లేదు. ఎవడు ఎప్పుడు చంపుతాడో లేదు. ఎవడి భార్య డౌట్లో ఉంటుంది, భర్త డౌట్లో ఉంటుంది. ఎవడు స్కెచ్ కూడా భార్యనే వేస్తుందా బాబు? ఇది కొత్త సీరీస్ ఉన్నది, స్కెచ్ వేసింది. ఇనరా అప్పట్లో ఆలుమొగల నడమల ప్రేమలు ఆప్యాయతలు వేరు. ఇప్పుడు మొత్తం సంపుకునుడు సంపించుకునుడు ఇదే పని ఉన్నదని అనబట్టే. అయ్యా హనుమంతరావు తాత, ఇప్పుడు ఇట్లా భార్యలు భర్తలను చంపించుకునుడు, భర్తలు భార్యలను చంపించుకునుడు బంద్ కావాలనంటే వెంటనే మీ షై సర్కారు భర్తల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని రావాలి. భర్తలకు కూడా ప్రత్యేక హక్కులు పెట్టాలి. పురుషుల రక్షణ కోసం మీరే పూనుకోవాలి. అప్పుడే భార్యలకు ఏమన్నా భయం అనేది ఉంటది కావచ్చు. లేకుంటే ఇట్లా పెనిమిటలను ప్రేమగా చూసుకుంటున్నట్టే చూసుకుంటా సంపే పని పెట్టుకునే ఆగం రోగం ముదురుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.